22 వరకు. కుండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి. చాలా జాగ్రత్తగా వినండి. కొండెగాని మాటలు రుచిగల పదార్థము వంటివి. రుచిగల పదార్థము వంటివి. అవి లోకడుపులోనికి దిగిపోవును. ఎట్లనంట? అవి లోకడుపులోనికి కడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి. అవి కడుపులోనికి దిగిపోవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొండగాడు అనగా అబద్ధికుడు, మోసగాడు కదా, చాడీలు చెప్పేవాడు అన్న అర్థాలు వస్తాయి. కొంతమంది చెప్పే మాటలు ఎట్లుంటాయంటే అవి వినడానికి తీయగా ఉంటాయంట. ఆ తీయని మాటలు ఎట్లా పోతాయంట? కడుపు లోనికి పోతాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి పోతాయి? కడుపు లోనికి వెళ్తాయంట. మరి కడుపు లోనికి వెళ్ళి ఏం చేస్తున్నాయి? ముందు మాట పగవాడు పెదవులతో 23 చదువు. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద పూతతో సమానము. చూడండి, చెడు హృదయం అంటే హృదయంలో ఒక కల్మషము కదా, హృదయంలో ఏదో ఒక కక్ష, ఏదో ఒక కుళ్ళు, హృదయంలో ఏదో ఒక పగ, ఏదో ఒకటి తన హృదయంలో ఉంచుకొని పైన ఎట్లా మాట్లాడతారు? అమ్మా బాగున్నావా, అక్క బాగున్నావా, అన్న బాగున్నావా. పైనకు మాత్రము చాలా ప్రేమ కలిగి మాట్లాడతారు. కానీ వారి హృదయంలో ఏముంటుందంట? పగ. ఏమంటారు? చెడు హృదయమును ప్రేమగల మాట్లాడే పెదవులు కలిగి ఉండుట. అది ఎట్లాంటిదంట? మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. మట్టి మీద వెండి పెడుతుంటదా? ప్రైజ్ ది లార్డ్. ఓడిపోతుందా? ఉడికిపోదా? సమాధికి సున్నం కూడా ఎన్ని రోజులు ఉంటది? కొన్ని రోజులే ఉంటదా? ఉండదా? ఈ కొండగాని మాటలు కూడా కొన్ని రోజులు తీయ కనబడతాయి. అవి కడుపులోనికి వెళ్ళిపోతాయి, గర్భాన్ని ధరిస్తాయి, తద్వారా జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎందుకోసమో తెలుసా? వాడు ఏదో ఒక ఆలోచనతో ఆ మాటలు మనకు చెప్తాడు. ఏదో విషయాలను బట్టి ఎప్పుడైతే ఆ మాటలు తీయగా కమ్మగా ఉన్నాయి, బాగా చెప్తున్నాడని మనం విన్నామనుకో, ఏమైపోతాం? నాశనం అయిపోతాం, నశించిపోతాం. మన కుటుంబం, మన జీవితం పతనం అయిపోతుంది. అలాంటి చెడు హృదయాలు మాట్లాడు మాటలు అట్లాంటివంట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. ఎందుకు ఒక మనిషిని బట్టి దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు? మనిషి మంచోడా చెడ్డోడా? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనిషి కూడా ఎట్లాంటోడంటే హృదయం ఎలాంటిదో మనిషి జీవితం కూడా అంతే. హృదయము, శరీరం ఒక రకంగా ఉంది, కానీ శరీరంలో జరగవలసిన క్రియలు చాలా ఘోరమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. మరి మన హృదయము ఎక్కడెక్కడ ఉంటుందో, ఏమేమి మీద ఉంటుందో చూద్దాం. మత్తయి సువార్త 6:21 చూడండి ఒకసారి. మనుషులమైనటువంటి మన హృదయం ఎక్కడ ఉంటుందో 6వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. చూడండి, కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఇంటికాడ బట్టలు వేసినామా, ఇంటికాడ డబ్బులు ఉన్నాయా, ఇంటికాడ బంగారం ఉందా? అవునా కాదా? వాక్యం చెప్తుంది ఏమని? ధనము ఎక్కడుంటుందో అక్కడే. అవునా కాదా?
ఎప్పుడు నేనేం చేస్తా అంటే, నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చారు నాకు ఈ మధ్య, మొన్న ఒక 20,000 రూపాయలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 20,000 ఇస్తే నా హృదయం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? ప్రైజ్ ది లార్డ్. 20,000 ఇచ్చి నిమ్మనేలు కాబట్టి ఆయన దగ్గరికి ఉంటుంది. అవునా? అది ఎప్పటి వరకు? 20,000 ఉన్నన్ని రోజులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మనుషుల హృదయం ఎట్లుంటదంటే, ధనము ఎవరి దగ్గర ఉంటుందో, ఆస్తి ఎవరి దగ్గర ఉంటుందో, అంతస్తు ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గరికే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని రోజులు అంటే, వారి దగ్గర డబ్బులు ఉన్నన్ని రోజులు, వారి దగ్గర ఆస్తులు ఉన్నన్ని రోజులు, వారి దగ్గర అంతస్తులు ఉన్నన్ని రోజులు ఆ ప్రేమ ఎట్లుంటుందంటే, బాగున్నావా, తిన్నావా, ఎప్పుడు లేచినావు, ఎప్పుడు పడుకున్నావు, ఏం పని చేసినావు కదా, అన్నేడికి వెళ్ళిండు, చెల్లేడికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు? ఆయన మీద ప్రేమ కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఇమ్మానుయేలు మీద ప్రేమ లేదన్నారు, కానీ ఇచ్చిన డబ్బుల మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనుషుల హృదయం అంట ఈరోజు ధనం వైపు వెళ్ళిపోతుంది, ఆస్తి వైపు వెళ్ళిపోతుంది, అంతస్తు వైపు వెళ్ళిపోతుంది, కానీ మనిషిని మర్చిపోతున్నాం. మనిషి ప్రేమను మర్చిపోతున్నాం. కానీ ఎప్పుడు నేను ఒక పెద్ద కార్ తీసుకొని వచ్చిన అనుకో, ఎట్లుంటది? అమ్మో, పాస్టర్ పెద్ద కార్ తీసుకొని వచ్చింది కదా. నేను ఒకవేళ గుబార్ మీదకి దిగిన అనుకో, ఏమంటారు? సార్ మస్తు పైసలు ఉన్నట్టున్నాయి, గుబార్ మీదకి దిగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే అందరు బుగులు పడతారు నాకు. ప్రైజ్ ది లార్డ్. చాలా పైసలు ఉన్నట్టున్నాయి పాస్టర్ గారికి కదా. ఈ ఎవరెవరో చిల్లీలో పడతారు, ఇక లైన్లలో గెలవనికి గుబార్లో నీకెచ్చి వచ్చింది అనుకో. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు ఒక్క క్షణంలో నా దగ్గరికి వచ్చి అన్ని పోయినాయి అనుకో, యోగులేక వస్తానా మాట్లాడడం కూడా. అప్పుడు మంచిగా గుబార్లు వచ్చినావు, ఇప్పుడు గిట్లు వచ్చినావు, ఏమైంది కనీసం అడుగుతారా? అడగను. ఎందుకు? హృదయం అంటే ఎక్కడ ఉంది? ధనము ఎక్కడున్నదో అక్కడే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి ఏ విధంగా మనిషిని అర్థం చేసుకుంటాడు? డబ్బులే సమస్తము కాదు, మనుషులు కూడా సమస్తమే. డబ్బులతో ఏమైనా కొంటారు, ఆస్తి కొంటాం, అంతస్తు కొంటాం, అన్ని కొంటాం. ప్రాణాన్ని ఎవడైనా కొంటాడా? ఒక్క క్షణంలో దేవుడు, నరుడా నువ్వు రా, ఎన్ని రోజులు బతుకుతావురా నాయన నువ్వు అన్నాడు అనుకో, నీ ప్రాణాన్ని ఆపగలిగిన శక్తి, సామర్థ్యం ఈ లోకంలో జీవిస్తున్న ఏ మనుషుడికి లేదు, ఏ వస్తువుకు లేదు, ఏ యంత్రానికి కూడా లేదు. మన హృదయము ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆడంబలందరూ ఎక్కడుంటది? బంగారం మీద ఉంటుంది. ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడుంటది? వారి హృదయం అంతా కూడా ఆలోచిస్తారు, బంగారం చేయించుకోవాలి, అర్థం చేయించుకోవాలి. పురుషులు ఏ విధంగా ఉంటారు? నేను బండి కొనాలా, కారు కొనాలా, ఇంకేది కొనాలా, ఆలోచన అంతా ఒకటే. ఏమిటి? ధనము, ధనము, ధనము. అందుకంటున్నాడు, నీ ధనము ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడనే ఉంటుంది. హృదయం ఎలాంటిది? మోసకరమైందా కాదా? కాబట్టి ఈ హృదయానికి ఏం చేయాలి? మనము తాళం వేసుకోవాలా, కంట్రోల్ చేసుకోవాలా. దేవుని వాక్యం చేత ఎప్పుడైతే నీ హృదయాన్ని కంట్రోల్ చేస్తావో నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ ధనమును చూసి కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, కుటుంబాలు తెగిపోతున్నాయి. ఒకరిని చూసి ఒకరు, ఆయన కారు కొన్నాడు, నువ్వు ఎందుకు కొనవు? నువ్వు కూడా కొను, నీకెంతకు కొను. వీడు అప్పు చేయాలా, కొనాలి. తర్వాత అప్పు కట్టలేక అదే అమ్మేసుకోవాలా, ఉన్నది కూడా పోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరిని చూసి ఒకరు అదండి. హృదయము మోసం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొత్త బట్టలు వేసుకుంటాం, నీకేం తక్కువ ఉంది? నువ్వు కూడా తెచ్చుకో. అప్పు తీసుకోవాలి, కట్టాలి కదా.
అంటే పాత బట్టల మీద క్రిస్మస్ చేయకూడదా? అవునా కదా? బట్టలు వేసుకుంటేనే క్రిస్మసా? కొత్త బట్టలు వేసుకుంటేనే నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు అని అంటారు ఎవరైనా? చెప్పండి అమ్మా. కొత్త బట్టలు వేసుకుంటేనే క్రిస్మస్ చేసినట్లా అన్నారు చేయలేకుండా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ విధంగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా, మన హృదయాంతరం ఎరిగిన దేవుణ్ణి మన హృదయంలో స్థలం ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడం నిజమైన క్రిస్మస్. మన ఇంటికి సున్నాలు కొట్టుకొని మన పాడు చీకిపోయినటువంటి ఈ శరీరానికి, చెత్త చెదారముతో నిండిన ఈ శరీరానికి, పురుగులు తినే ఈ శరీరానికి 1000 రూపాయలు పెట్టి మనం అలంకరణ చేస్తున్నాం తప్ప మన ఆత్మ పరిశుద్ధుడైన దేవుడిచ్చాడు. ఆ ఆత్మను ఒక్కసారైనా మనము పవిత్రంగా ఉంచుకుంటున్నామా? పరిశుద్ధంగా మార్చుకుంటున్నామా? ఆత్మకు మన హృదయంలో స్థలం ఇస్తున్నామా? మనం అంటూ ఆలోచిస్తున్నాం. మనం బ్రతికినన్ని రోజులు నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను ఆ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలి ఆలోచిస్తున్నావు. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ కొరకు నువ్వు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? క్రిస్మస్ వచ్చిందని అందరు అడావిడులు ఏం చేయాలి ఆలోచిస్తున్నా. కానీ ప్రభా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, నా జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటో తెలియదు. ఇదిగో నిజమైన క్రిస్మస్ ఏమిటంటే క్రీస్తు నీ జీవితంలో ఉదయించడము, క్రీస్తు నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయం అంటది ధనం వైపు చూపిస్తుంది, లోకాశల వైపు చూపిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయాన్ని కాచుకుంటావో నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇంకోటి చూద్దాం, సామెతలు 10. సామెతలు కొందాం మరి. సామెతలు 10వ అధ్యాయం 18వ వచనం. సామెతలు. అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురణ చేయవాడు బుద్ధిహీనుడు. చూడండి, అబద్ధం. అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు. చూడండి, అంతరంగమున పగ ఉంచుకున్న వాడు ఎవడంట? అబద్ధికుడు. కొందరు మాట్లాడతారు బాగా, ఇప్పుడే మనం నేర్చుకున్నాం ఏమని, నేను చేస్తున్నా ప్రైజ్ ది లార్డ్ అని. నాకు మాత్రం మనసులో ఉన్నది ఆమెకు కొన్ని ఎత్తులేయాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పైన మాట్లాడుతున్నా, అందరితో మాట్లాడుతున్నా చక్కగా. అక్క బాగున్నారా, అమ్మ బాగున్నారా, అన్న బాగున్నారా, అందరూ మన చుట్టాలు, రక్త సంబంధికులు అందరూ కూడా మాట్లాడరు. అందరూ ప్రేమగానే మాట్లాడతారు. పగను పెంచుకుంటారు. పగను ఎవడైతే పెంచుకుంటాడో వాడు అబద్ధికుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు మాట, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. అంటే ఇష్టం వచ్చినట్లుగా ఒకరిని బట్టి ఒకరు, పలానా వ్యక్తి ఆ విధంగా ఉంటే, పలానా వాడు ఈ విధంగా, పలానా స్త్రీ ఈ విధంగా కదా. కొండెములను ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. అంటే మనకి బుద్ధి లేక వాడు చేస్తున్నాడు. అవునా? సామెతలు 25:9 చూడండి ఒకసారి. సామెతలు 25:9 చూడండి. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడు మాడవచ్చును, గాని పరుని గుట్టు బయట పెట్టకూడదు. పరుని గుట్టు బయట పెట్ట. ఏం గుట్టు అంట? పరుని గుట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఆమె ఎట్లుంది సార్, ఈయన ఎట్లున్నాడు సార్, ఆ పలానుడు అట్లున్నాడు, పలానా స్త్రీ ఎట్లుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎరిగిన నీవు పరుని గుట్టు బయట పెట్టడానికి యోగ్యురాలివి కావు. ఒక జీవితాన్ని బట్టి తీర్పు తీర్చడానికి నీవెవరు, నేనెవరు, మనం ఎవరు? అలాంటి వ్యక్తి ఆ విధంగా ఉన్నాడా? నువ్వు చేయవలసిన భారము, బాధ్యత ఏమిటి? తన కొరకు నువ్వు ప్రార్థన చేయాలి.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి. ఎడతెగని ప్రార్థన రోగికి స్వస్థతనిచ్చును, ఆపదలో ఉన్న వారిని విడుదలనిచ్చును, బంధకంలో నుండి విడుదలిస్తుంది. అంతేగాని ఒకరిని బట్టి ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? పొరుని గుట్టు బయట పెట్టకు. ముందుకు బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువల్ల నేను నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు చెప్పినారు, ఏమని? ఏదో సంథింగ్ ఏదో ఒకటి చెప్పినారు. పలానా వ్యక్తి ఆ విధంగా ఉండు, పలానా వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు. ఆ విషయము కాస్త ఏమైందంటే తనకు తెలిసిపోయింది అనుకో. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని బట్టి ఒకరు చెప్పినారు, ఆ విషయం కాస్త ఆ మనుషుడికి తెలిసిపోయింది. అప్పుడు ఆ మనుషుడికి తెలిసినప్పుడు అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును. పోతుందా? నేను ఇమనేల్ గురించి ఏమన్నా ఒక మాట మాట్లాడినా అనుకో, ఆ విషయం కాస్త ఎవరైనా అని చెప్తే ఆయన నన్ను ప్రేమిస్తాడా? అమ్మ పాస్టర్ ఇట్లా అన్నాడు, అవునా కదా? అది అపకీర్తే. అక్కడి వరకు కాదు, అది ఆయన తెలిసిన తర్వాత అందరు తెలిసిపోతుంది. తర్వాత నేను తల ఎత్తుకోగలనా? ప్రైజ్ ది లార్డ్. ఒకరి గుట్టును బయట పెట్టినప్పుడు తనకు అపకీర్తి కలుగునని ఈ జ్ఞానము తెచ్చుకోవాలి. మనం ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ స్థితిలోనైనా ఎప్పుడైనా కానీ అది కాస్త బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు నన్నే కదా అవమానపరిచేది అందరూ, అవునా కదా? మంచిగా ప్రేమ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అనేది సెలవిస్తుంది, ఒకరి గుట్టును నువ్వు బయట పెట్టకూడదు. తీర్పు తీర్చడానికి మనం యోగ్యులము కాము. ముందుకు చూద్దాం. ఎఫెసీ 4:29 చూడండి ఒకసారి. ఎఫెసీ 4:29. నేను ముగిస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలుగునట్లు. ఎవరికి? వినువారికి. కొంతమంది వింటున్నారని చెవులో చూపేస్తా ఉంటారని కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి కూడా ఉంటున్నారని ఏమేస్తారు? చెప్పరానివి, చెప్పకూడనివి అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ చెప్పే వ్యక్తులు ఏం చెప్పాలంటే మనిషిని బట్టి చెప్పాలి, పలకకూడదు. ఏదైతే పలుకుతావో వారి జీవితంలో నాశనాన్ని తీసుకొస్తుంది. తద్వారా నువ్వు కూడా శపించబడతావు. బైబిల్ అదే సెలవిస్తుంది చాలా స్పష్టంగా. విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియలా. ప్రైజ్ ది లార్డ్. దుర్భాష ఏ మాటికి ఎంతటి కూడా రానివ్వకూడదు. వినువారు అనేకులు ఉంటారు, అని మంచి చెప్పింది పలానోళ్ళ గురించి నిజమేనేమో, ఇంక జరిగింటే ఇంకేం చెప్తుండే నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినువారు ఉంటారు, కానీ చెప్పేవారు ఏం చెప్పాలంట? దుర్భాష అయినను నోట్లో నుండి రాకూడదు, కానీ ఏం రావాలంట? క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. మొదటి తెస్సలోనికలో 5:15 ఉంటది. కీడుకు ప్రతి కీడు చేయకుడి. సామెతలు 13:16 చూడండి. సామెతలు 13:16 చూడండి ఒకసారి. మనం కీడుకు అపకీడు ప్రతి కీడు చేయకూడదు. వారు ఏదో చెప్పినారని వారి మీద ఇంకొకరి నిందలు, ఇంకొకరి మీద ఇంకొకరి నిందలు. వివేకులందరూ తెలివి కలిగి పని జరిగించుకొందురు. చూడండి, ఎవరంట? వివేకులు. వివేకులు అంటే
తెలివి ఉన్నవారు ఎవరైనా కానీ భూమి మీద బతుకుతున్నాడు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానివ్వండి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మాట్లాడతాడు. ఏమని? చదువు. వివేకులందరూ తెలివి కలిగి పని జరిగించుకుందరు. ఏం చేస్తారంట? ఇంట్లో ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. చాడీలు చెప్పుకుంటారా? గొడ్డకు మాటలు మాట్లాడతారా? జగడాలు పెట్టుకుంటారా? ఏం చేస్తారంట? వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకుందరు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? మూర్ఖతను వెల్లడిపరచును. ఏమంటారు పాట? ఏం వదిలేస్తారు? చేసి చచ్చిపోతారు. బుద్ధిహీనుడి మాట అది. కానీ వివేకము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, అయ్యో నేను బ్రతికున్నాను, రోజులు కష్టపడి నా పిల్లలను పోషించుకున్నాలే, వారు ఏ విధంగా వారి భవిష్యత్తును ముందుకు ఏ విధంగా కొనసాగించుకుంటారు అని వివేకము కలిగిన వారంట పని చేస్తారా? ఇంట్లో కూర్చుంటారా? ప్రైజ్ ది లార్డ్. పని చేసుకుంటారు. ఒకవేళ పని చేసుకున్నాడు ఏమవుతాడు కదా? చూద్దాం. ప్రసంగి 10:18 చూడండి ఒకసారి. ప్రసంగి 10:18 ముగిస్తే చివరి వచనం ఇది. మరి పని చేసినోడు ఒక రకం ఉంటే పని చేయనోడు ఏం చేస్తాడు? వాడు ఏమైపోతాడు చివరకు? బుద్ధి మాటలు చెప్పినోడేమో జ్ఞానవంతుడు అవుతాడు, చెడు మాటలు వలిగినోడేమో అపకీర్తికి అప్పగించబడతాడు, అవమానానికి అప్పగించబడతాడు. చివరిగా ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి చూడండి, చాలా జాగ్రత్త వినండి. సోమరితనము చేత ఇంటి కప్పు దిగిపోవును, చేతుల బద్ధకము చేత కురియును. చాలా జాగ్రత్త చూడండి. సోమరితనము చేత ఇంటి కప్పు, ప్రైజ్ ది లార్డ్. సోమరితనం చేత ఏమైతుంది? ఇంటి కప్పు దిగిపోతుంది. గాలి వచ్చింది, వర్షం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, పని ఏం చేస్తావు, చచ్చిపోతావు అని ఆలోచనలో ఉంటే సోమరిగా అంటే మన భాషలో ఏమంటారంటే వాడు పెయ్యి వంచడు. ప్రైజ్ ది లార్డ్. పెయ్యి వంచని అంటే శరీరానికి పని చెప్పినటువంటి వ్యక్తులను బట్టే ఈ మాట మాట్లాడతాడు. ఏమంటే ఆ మాట చదవం మళ్ళొకసారి. సోమరితనము చేత ఇంటి కప్పు దిగిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. చూడండి, చేతులు ఎందుకు పని చేయాలంటే ఇల్లు కురుస్తుందా? కురువుదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకెందుకు, నేను ఎందుకు తినాలి అని మీరు అనుకోని ఒక 15-20 రోజులు తినకపోతే ఏమవుతారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా కాకుండా ఏం చేయాలంట? వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడంట? తెలివితో పని చేస్తాడు, జ్ఞానము కలిగి జీవిస్తాడు. కొండగాని మాటలు మనము వినడానికి వీల్లేదు. ధనము దగ్గర మన హృదయాన్ని, ఆస్తి దగ్గర మన హృదయాన్ని, మనుషుల దగ్గర మన హృదయాన్ని ఉంచడానికి వీల్లేదు. ఉంచకూడదు కూడా. ఆ విధంగా ఎవరైతే ఉంచుతారో వారి తత్వాల ఏమైతుంది? అంతరంగంలో పగ ఏర్పరచబడుతుంది. ఆ పగ కాస్త వాని యొక్క గుట్టును బయటికి తీసుకొస్తుంది. ఆ గుట్టు కాస్త అవమానంలోకి తీసుకుపోతుంది. ఆ అవమానము అందరి ఎదుట మనల్ని నిందలకు గురి చేస్తుంది. కానీ ఇవన్నీ తట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో రాకూడదంటే మనము తెలివి కలిగి ముందుకు సాగితే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అటు కృప మనందరికీ దేవుడి తోడని నడిపించునుగా. ఆమేన్.